జెండర్తో సంబంధం లేకుండా ప్రతి వాళ్ళు ఇలాంటి యుద్ధం ఒకటి జరుగుతోంది, నేను ఇలా ఉండాలని అవ్వడమే. ఇలాంటి వాటికి షీల్డ్ ఎలా ఉండాలి? షీల్డ్ అంటే మన వ్యవస్థ అంటే మన ఎలాంటి చదువుకోవాలి, ఎలాంటిది కావాలి, కుటుంబ వ్యవస్థ నీకేం నేర్పిస్తోంది, ఒక ఫ్రెండ్స్ సర్కిల్తో ఉన్నప్పుడు నువ్వే నేర్చుకుంటున్నావు, అండ్ పెద్దవాళ్ళతో కూర్చుంటున్నప్పుడు ఎలా ఉంటుంది, నీ ఉపాధ్యాయులను చెప్తున్నప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ సమ్మేళనంగా చేసుకుని వచ్చే సారం ఏదైతే ఉంటుందో ఆ సారం నీ వెపన్ టు ఫైట్ విత్ ద థాట్స్. మీరు భలే మాట అన్నారండి, గురువుల నుంచి అని. ద్రోణాచార్యుడు కురు పాండవులు అందరికీ, కౌరవులకి పాండవులకి గురువు. ఆయన ఒకసారి ఏం చేస్తాడంటే అందరికీ చిన్నప్పుడు వీళ్ళందరూ అప్పటికి ఇంకా చిన్న చిన్న డిష్యూలే తప్ప పెద్దవి లేవు. అంటే ఇంకా లక్క ఇంటికి పంపించడాలు ఇంకా రాలేదు ఎపిసోడ్స్ చిన్నప్పుడు. అలా ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఇలాంటి ఏదో లైటింగ్లు కలరింగ్ లేకపోతే మనకు ఉండే ఏమీ లేవు కాబట్టి, కాంతి దీపాలు లేవు కాబట్టి ఓన్లీ చిన్న చిన్న ఆపుదప్పు దీపాల్లోనే, అది కూడా గుహల్లోనూ చీకట్లోనూ. రాత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి ఆకు అన్నం తినే దగ్గర చిన్న చిన్న దీపం పెట్టేవారు, ఎందుకంటే దీపపు కాంతిలో ఏది పప్పో ఏది ఉప్పో తెలిసేందుకు వీలుగా. ద్రోణాచార్యుడు ఒకసారి ఏం చేశారంటే అందరికీ ఈ దీపాలు లేకుండా అన్నం పెట్టమన్నారు. అన్నం పెట్టమన్నప్పుడు పెట్టారు, కానీ ఒక్క అర్జునుడు తప్ప మిగతా వాళ్ళందరూ ఏంది ఇది, మాకేమో అన్నం ఎలా పెడతావా గురు అని చెప్పి లేచి వెళ్ళిపోయారు కోపంతో. ఒక్క అర్జునుడు మాత్రమే నా గురువు ఇలా ఎందుకు ఈ రోజున దీపాలు లేకుండా అన్నం పెట్టాడు, ఇందులో ఏదో మర్మం, ఏదో రహస్యం, నాకు హోంవర్క్ ఎక్కిచ్చి ఉంటాడు మా గురువు అనుకుని అతను ఆ చీకట్లోనే అన్నం తిన్నాడు. తిన్న తర్వాత మామూలుగా మనకి అడాప్టబిలిటీ కన్ను ఒక చీకట్లోకి వెళ్ళినప్పుడు మొదటి 2-3 సెకండ్ల పాటు అడాప్టబిలిటీకి తర్వాత అప్పుడు అతను అనుకున్నాడట, ఇలా చీకటిలో కూడా విలువిద్య బాణాలని వేసే ఒకానొక ఏదైనా కోర్సు నా గురువు నేర్పడానికి సిద్ధంగా ఉన్నాడేమో అనుకుని గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ద్రోణాచార్య ఏంటి నాకు ఇది అంటే అప్పుడు చెప్తాడు, చూసావా యూ హ్యావ్ రియలైజ్డ్, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం, నీకు ఇప్పుడు తత్వం బోధపడింది. ఫస్ట్ ఇయర్లో బీటెక్లో ఉన్నవాడికి ఏం తెలియదు, 4th ఇయర్లో ఉన్నవాడు తెలుస్తుంది క్యాంపస్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది. ఇతను రెడీ అయ్యింది.